చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితిగా నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో రాస్తారు. శ్రీనివాసరావు చెప్పండి, అక్కడ ఓటింగ్ సర్లే అంటే దాదాపుగా 4 గంటలకు సంబంధించిన ఓటింగ్ ఎంత శాతం నమోదైంది? సో 2 గంటలకి నివేదిక ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 9 గంటలకి 11 గంటలకి మధ్య వ్యత్యాసం ఎంత కనిపిస్తుంది? పోలింగ్ సర్లే ఎలా ఉంది? పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకు ఉండబోతుంది. సో అక్కడ పోలింగ్ శాతం ఎలా నమోదైంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దాదాపు 1105 పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 11 గంటల వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 30.72% జిల్లా వ్యాప్తంగా ఓటు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. పెనపాక నియోజకవర్గంలో వచ్చేసి 32%, అలాగే భద్రాచలం నియోజకవర్గంలో వచ్చేసి ఈ యొక్క 30.10% ఓటు నమోదైంది. అలాగే ఇల్లందు నియోజకవర్గం వచ్చేటప్పటికి 30.30% వచ్చింది. అలాగే కొత్తగూడెం నియోజకవర్గం వచ్చేటప్పటికి 29.60% వచ్చింది. అలాగే అశ్వరావుపేట నియోజకవర్గం వచ్చేటప్పటికి ఈ యొక్క 32.00% ఓటింగ్ ఇప్పటి వరకు 11 గంటల వరకు అందిన సమాచారం వరకు ఓటర్లు 32% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉండటంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అలాగే భద్రతా బలగాలతోటి పూర్తి స్థాయిలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే ఏపీ ఈ యొక్క 3 రాష్ట్రాల సమన్వయంతో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు అక్కడి అధికారులతోటి సమన్వయంతో ఈ యొక్క పోలీసు అధికారులు భద్రతా చర్యలు పాలు పంచుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఏ విధమైన అసాంఘిక సంఘటనలు కావచ్చు, ఏ విధమైన ప్రజలకు ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క ఓట్లు నమోదయ్యే విధంగా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అశ్వరావుపేట నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పోలింగ్ బూత్ లో పనిచేస్తున్నటువంటి అంటే ఈ యొక్క అశ్వరావుపేట పట్టణంలోని పేరాయిగూడెం, నెహ్రూ నగర్ 165వ పోలింగ్ బూత్ లో పనిచేస్తున్నటువంటి పోలింగ్ సిబ్బంది శ్రీకృష్ణ ఎవరైతే ఉన్నారో అతనికి ఛాతీలో నొప్పి రావడంతో అతన్ని అలా ఊటవుటిన అక్కడ ఉన్నటువంటి అశ్వరావుపేట పిహెచ్సికి తరలించి వైద్య చికిత్సలు చేయిస్తున్నటువంటి నేపథ్యంలో అతనికి హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అతను ఈ యొక్క చుంచుపల్లి మండలం అంటే కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి చుంచుపల్లి మండలం చుంచుపల్లికి చెందినటువంటి శ్రీకృష్ణ జెడ్పీ హై స్కూల్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే అతను భౌతిక కాయం ఇక్కడికి కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి చుంచుపల్లి తన స్వగ్రామానికి తరలించేందుకు అక్కడ అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు రాజశేఖర్. అలాగే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఈ యొక్క బార్లు తీరినటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయంలో కొంత వాతావరణము అనుకూలించినప్పటికీ రాను 10 గంటల తర్వాత ఈ యొక్క వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయినా కానీ ఈ యొక్క ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగపరుచుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జిల్లా ఎస్పీ కొత్తగూడెంలోని తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని స్కూల్లో ఉన్నటువంటి 72వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. జిల్లాలో ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అక్కడక్కడ చిన్న అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు సజావుగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ శ్రీనివాసరావు, ఒకటి అంటే భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి పూర్తి స్థాయిలో ఓటింగ్ అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం అంటే ఇదే సమయానికి ఓటింగ్కి మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఓటింగ్ శాతం మీరు అన్నట్లు సాయంత్రానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చాలా వరకు చేసినటువంటి పరిస్థితి అంటే ఎండ దృష్ట్యా సాయంత్రం తర్వాత ఓటింగ్ పెరిగే అవకాశం, మధ్యాహ్నం మందకొడిగా సాగే అవకాశం అంచనా వేస్తున్నారు. సో అక్కడ పరిస్థితులకు సంబంధించి చూస్తే కనుక సాయంత్రానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు ఉదయం వాతావరణము కొంత అనుకూలించినప్పటికీ రాను 10 గంటల తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రతలు మార్పు రావడంతో ఓటర్లు అప్పటికే బార్లు తీరున్నారు. ఇప్పుడు మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క 10 గంటల తర్వాత క్యూ లైన్లో బార్లు తీరినటువంటి నేపథ్యంలో అంటే రాను ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు
తగ్గినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే వాతావరణం మార్పుల వల్ల కావచ్చు, అలాగే అంటే ఇప్పుడు వెళ్తే ఓటర్లు క్యూ కట్టి ఉంటారు కాబట్టి మనం సాయంత్రం వెళ్దాము, మధ్యాహ్నం తర్వాత లంచ్ టైం తర్వాత వెళ్దామనే ఆలోచనతోటి కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం తర్వాత ఇంకా ఓటర్ల సంఖ్య పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరేటువంటి అవకాశం కూడా ఉంది. సాయంత్రానికి పోలింగ్ సరళి దాదాపు ఈ గతంలో కంటే కూడా ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే ఏపీకి సంబంధించి కొన్ని చోట్ల చెదురుమదురు గట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి, అలాగే తెలంగాణకు సంబంధించి పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో వాహనాల తాళాలు సైతం అనుమతించడం లేదట. సో వాహనాల్లో వచ్చిన ఓటర్లు వాటి కీసును అలాగే కేంద్రం బయట పెడుతున్నటువంటి పరిస్థితి, సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ఉండే చోట భద్రపరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. స్మార్ట్ వాచ్లు, పెన్స్, మొబైల్ ఫోన్స్ పోలింగ్ కేంద్రాలకు అనుమతించకూడదని కూడా ఈసీ తెలిపినటువంటి పరిస్థితి. అయితే అలాంటి వారు ఎవరైతే వెహికల్స్ తీసుకొస్తున్నారు, వెహికల్ కీస్ కానీ స్మార్ట్ వాచ్లు కానీ వారికి లోన్కి అలౌ చేయనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఓటర్లు ఇది గమనించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బయట ఉంచడానికి కొంచెం భద్రతా లోపం ఉంటుంది, సో ఇబ్బంది ఉంటుంది కాబట్టి ముందుగానే జాగ్రత్త చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈసీ కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక ఏపీకి సంబంధించి పలు చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ప్రధానంగా ఏపీలో హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. జమ్మలమడుగులో ప్రధానంగా చూసుకుంటే వైసీపీ కూటమి కార్యకర్తల మధ్య ఇక్కడ ఘర్షణ వాతావరణం దారితీసినటువంటి పరిస్థితి. తాడిపత్రి కమాండ్ సర్కిల్ వద్ద టీడీపీ వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేసుకున్నారు. అలాగే ఈ ఘటనలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి కారు అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రెంటల్లో కూటమి అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి కారు కూడా ధ్వంసమైంది. అలాగే మరోవైపు మంత్రిగా పనిచేసినటువంటి అంబట్రాయుడు అల్లుడి కారుపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఏపీకి సంబంధించి పూర్తిగా అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులు విఫలమయ్యారని ఆయన స్పందించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈసీ కూడా చర్యలు తీసుకుంటుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచి ఓటర్లు ఓటు వేయాలని ఈసీ తెలుపుతున్నా కొన్ని చోట్ల చెదురువదురు ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. 5 ఏళ్ల పరిపాలన కోసం ఇప్పుడే చాలా వరకు ఓటర్ల మధ్య ఘర్షణ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. మొత్తానికి పోలింగ్ సర్లే ప్రశాంతంగా సాగుతుంది. 2 గంటలకి అప్డేట్ ఎప్పటికప్పుడు పోలింగ్ శాతం ఎంత నమోదైంది అనేది ఈసీ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.